కేంద్రం 64వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించింది. బాలీవుడ్ రుస్తుం అక్షయ్ కుమార్ జాతీయ స్థాయి ఉత్తమ నటుడిగా ఎన్నికయ్యారు. రుస్తుం సినిమాకు గాను ఆయనకి అవార్డు దక్కింది. అటు ఉత్తమ తెలుగు చిత్రంగా పెళ్లి చూపుల అవార్డు దక్కించుకుంది. నీర్జా మూవీకి ఉత్తమ హిందీ చిత్రంగా అవార్డు లభించింది. జోకర్ సినిమా ఉత్తమ తమిళ చిత్రంగా అవార్డు సాధించింది. రిజర్వేషన్ ఉత్తమ కన్నడ సినిమాగా ఎంపికయింది. జనతా గ్యారేజ్ సినిమాకు నృత్య రీతులు సమకూర్చిన రాజీవ్ సుందరం ఉత్తమ కొరియోగ్రాఫర్ గా జాతీయ అవార్డు దక్కించుకున్నారు. పెళ్లి చూపుల సినిమాకు సంభాషణలు రాసిన తరుణ్ భాస్కర్ ఉత్తమ మాటల రచయితగా ఎంపికయ్యారు. స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలో శివాయి సినిమాకు జాతీయ అవార్డు దక్కింది. కన్నడ సినిమా అల్లమ్మకు స్వరాలందించిన బాపు పద్మనాభ ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎంపికయ్యారు. ఉత్తమ సామాజిక చిత్రంగా పింక్ అవార్డు దక్కించుకుంది. జనతా గ్యారేజ్ ఇచ్చట అన్ని రిపేర్లు చేయబడు. నాన్న నన్నెప్పుడు వెంటాడే ఎమోషన్, ఏ ఎమోషన్ అయినా చిరుకోవడం ఒక్క మా నాన్నలోనే చూశాను. బలహీనుండి భయపెట్టి బతకడం ఆనవాయితీ. బట్ ఫర్ అ చేంజ్ ఫుడియా అంటే ఫుడ్ అంటే ఇష్టమా? ఇంజనీరింగ్ అయ్యాక యాక్చువల్లీ షెఫ్ అవుదాం అనుకున్నా. అరే కష్టపడి సప్లీలు రాసి ఇంజనీర్లు అయినాం రా. ఇప్పుడు ఈ వంట చేస్తా నా బంద చేసుకుంటా అని తిరుగుతాడేం రా. మీరు ఫుడియా అంటే ఫుడ్ అంటే ఇష్టమా? ఇంజనీరింగ్ అయ్యాక యాక్చువల్లీ షెఫ్ అవుదాం అనుకున్నా.